రోజుల నుంచి కాకాని సుప్రభాతం వినకపోయేసరికి టైం పాస్ కావడం లేదంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున్ యాదవ్, జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రిని, సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. గత వారం రోజుల నుంచి కాకాని సుప్రభాతం వినకపోయేసరికి టైం పాస్ కావడం లేదంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున్ యాదవ్, జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రిని, సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ముత్తుకూరు మండలంలో ఒక వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్, సిమెంట్ రోడ్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ గ్రామం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి మెజారిటీ. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ వచ్చారు. వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. అల్టిమేట్గా ఫిబ్రవరి 15 లోపల, వీలైతే ఫిబ్రవరి ఎండ్ లోపల గిరిజనులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఆధార్ కార్డు లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి, పెన్షన్ లేని వాళ్ళకి ఎన్ని ఎన్రోల్ చేయాలా, వాళ్ళకి అప్రూవ్ చేయించాలి. ఆ బాధ్యత సచివాలయం సిబ్బంది, తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ, సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల రెస్పాన్సిబిలిటీ పెట్టి అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇది కూడా పెట్టి, అంటే ఐటీడీఏ గిరిజనులకు సపరేట్గా పెట్టాము. ఆ ఫిర్యాదులు కూడా కలెక్టర్ గారు కూడా సమీక్ష చేస్తున్నాడు. అట్లే మండలానికి, ఏ మండలానికి ఆ మండలం సమీక్ష చేస్తున్నాము. దాంట్లో వచ్చిన పిటిషన్స్ని కూడా సమీక్ష చేస్తున్నాం. సరే, ఏదేమైనా ఇప్పటికీ గ్రీవెన్స్ రెడ్రెసల్ సర్వీసెస్లో 2450 అది నా ద్వారా వచ్చిన పిటిషన్స్ రిసీవ్ చేసుకునేది. అది స్టేట్లో ఫస్ట్ పీజీఆర్ఎస్ కింద అంత నంబర్ మనం తీసుకుంది. కలెక్టరేట్లో వచ్చినవి కలిపి 4000 చిల్లర ఉన్నాయి. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. కలెక్టర్ గారిని కూడా ఒకసారి గిరిజనుల విషయంలో ప్రత్యేకంగా సమీక్ష చేయమని చెప్పాం. బట్ లోకేష్ బాబు గారు ఢిల్లీకి పోయినా, దావోస్కి పోయినా పెట్టుబడులు తెచ్చే దాంట్లో పరంపర కొనసాగుతూ ఉంది. నెవర్ బిఫోర్ అంత చొరవ తీసుకున్నారు. అట్లే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ సహకరిస్తున్నారు. పెట్టుబడులు మాత్రం ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి తేవటంలో లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. చొరవ తీసుకోకపోతే డెఫినెట్గా రైతులే ఎంటర్ అయిపోయి ఆ భూములు స్వాధీనం చేసే పరిస్థితి నేను తెస్తా. ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తుంటా. అలవాటు అయిపోయింది నాకు. మామూలుగా మా నాయనమ్మోళ్ళు వీళ్ళు ఉదయం సుప్రభాతం చదువుకుంటుండేది. అంటే మేము నిద్రలేయంగానే మా బ్రో, తోడేరు బ్రో సుప్రభాతం రోజు నేను ఎంత సంపాదించానో ఆయన లెక్కలు చెప్పేది. అది చూసుకొని నేను ఓహో ఎంత సంపాదించాను కావాలని హ్యాపీగా ఉండేది. ఎందుకో వారం రోజుల నుంచి నన్ను ఆ సుప్రభాతం ఆగిపోయింది. మాకు టైం పాస్ కావడంలా. ఇప్పుడు తిడుతుంటే అది రోజు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఆపిస్తే ఎట్టా? ఒకటి. రెండు, నాకు 1400 కోట్లు ఇచ్చాడు నాకు, నా కుమారుడికి. అటువంటి వాళ్ళని నేను మర్చిపోకూడదు కదా. 1000 కోట్లు ఇతర దేశాల్లో ఇచ్చాడు, 200 కోట్లు ఇసుకలో ఇచ్చాడు, ఒక 100 కోట్లు యాష్లో ఇచ్చాడు నా కుమారుడికి. నాకు 1000 కోట్లు, వాడికో 400 కోట్లు. ఇంత సాయం చేసిన వాడిని ఎటు మర్చిపోతాం. ఇప్పుడు అయితే ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడు. నన్ను తిట్టినందువల్ల జిల్లా అధ్యక్షుడిని చేశాడు. సరే,
ఇక జిల్లా అంతా తిడతాడులే, నన్ను తగ్గిస్తాడు అనుకుంటే జిల్లా అధ్యక్షుడైనా నేనే టార్గెట్. చెప్తా ఉన్నాం అన్ని రాజకీయాలు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన దోపిడీ చూస్తున్నాం, ఈ గవర్నమెంట్లో జరిగే అవన్నీ సరిదిద్ది ట్రాక్లో పెట్టి రైతులకి పేదోళ్ళకి న్యాయం చేసే కార్యక్రమంలో ఉన్నాం.